ఎవరు మాట్లాడతారు తీస్తున్నా సామాజిక తెలంగాణ దినపత్రిక చైర్మన్ మరి పొదిలి వెంకటరామారావు సార్ గారు మరి గత 11 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా మరి బడుగు బలైన వర్గాల సమస్యలకై ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకై మరి అనేక సమస్యల పైన సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూ అనేక సమస్యల పైన మరి పోరాటం చేస్తూ పరిష్కారం వైపు మరి యావత్ సమాజం తెలంగాణ సమాజం బాగుపడాలని యావత్ తెలంగాణ సమాజంలో వెలుగులు నింపాలని మరి సార్ వారు మరి అనేక సమస్యల పైన మరి సారు నిలబడడం మరి యొక్క యావత్ తెలంగాణ సమాజానికి మరి చాలా గర్వకారణం. మరి సారు మరి అందరినీ మరి ఐక్యపరుస్తూ మరి సార్ వారు అందరితో మరి కోఆర్డినేట్ చేస్తూ కమ్యూనికేషన్ చేస్తూ ఎవరికైతే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో తెలంగాణ సమాజంలో మరి ఎటువంటి బలైన వర్గాలకైనా నేనున్నాను, మరి ఈ యొక్క నిజము మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సమాచారం అనేది ఈ యొక్క సామాజిక తెలంగాణ సంస్థ ద్వారా దినపత్రిక ద్వారా అనేక ప్లాట్ఫామ్ ద్వారా ఈ మీడియా ద్వారా మరి నేను ఉన్నాను, మరి సమస్యలపైన నేను మరి పోరాడతాను అని చెప్పేసి భరోసా ఇస్తూ ఇక మరి తెలంగాణ సమాజము బాగుపడాలని ఈ సామాజిక తెలంగాణ పత్రిక ద్వారా సార్ ఎంతో మరి అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ యొక్క మరి 2024 సంవత్సరంలో సామాజిక తెలంగాణ క్యాలెండర్ మనం ప్రారంభించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి ఈ యొక్క సామాజిక తెలంగాణ ఈ యొక్క దినపత్రిక కానీ ఈ యొక్క ఛానల్ కానీ అందరూ యావత్ తెలంగాణ సమాజం మొత్తం సపోర్ట్గా ఉండాలని ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్లాలని సార్ కూడా మనకు అన్ని విధాలుగా ఉంటాడని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి యావత్ తెలంగాణ సమాజ ప్రజలందరికీ మరి తెలియజేసుకుంటూ ఈ యొక్క సారు మనకు అన్ని విధాలుగా అండగా ఉంటాడని ఈ యొక్క సందర్భం తెలియజేస్తూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. రవీంద్ర గారికి ధన్యవాదములు. వారి కాన్సెప్ట్ని మనకు తెలియపరిచారు ఏ విధంగా ఉండాలనేది. ఇప్పుడు ముఖ్యంగా మన చైర్మన్ గారు ఎవరైతే క్వాలిఫికేషన్స్ అండ్ ఆల్సో అంబిషన్స్ అండ్ ఆల్సో జెన్యూనిటీ ఇవన్నిటిని మిళితం చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ, జర్నలిజము, సివిలు అన్ని రంగాలలో నిష్ణాతులైనటువంటి మన మిత్రుడు కాసర్ల మధుసూదన్ గారిని ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా అపాయింట్ చేస్తున్నానని చెప్పినందుకు సంతోషిస్తూ వారికి ఒకసారి మనం చప్పట్లు కొడదాం. ఈరోజు ఈ క్యాలెండర్ సందర్భంగా లేకపోతే వారి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వారి యొక్క మాటల్లో విందామని కోరుకుంటూ వారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు నిజంగా తెలంగాణ చరిత్రలో ఇది నిలిచిపోయే రోజుగా నేను భావిస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఈ సామాజిక తెలంగాణ వివిధ సంస్థలకి, సామాజిక తెలంగాణ న్యూస్ పేపర్, S10 న్యూస్ ఛానల్కి మరియు వివిధ ఏవైతే సంస్థలు ఉన్నాయో సామాజిక తెలంగాణ అండర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద దట్టు ఒక గాడ్ ఫాదర్గా ఒక ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉండాలి, ఒక సంస్థ ఎందుకు, ఒక న్యూస్ పేపర్ అనేది ఏ విధంగా సమాజాన్ని మారుస్తుంది, అసలు నిజంగా సామాజిక తెలంగాణ నేపథ్యాన్ని బాగా తెలిసి సామాజిక తెలంగాణ కోసం ఫైట్ చేయడము, తొలిదశ తెలంగాణ మూవ్మెంట్ ఏదైతే 1969లో జరిగిందో నాటి నుండి మలిదశ తెలంగాణ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి సమాజానికి 4వ పిల్లర్ అయినటువంటి ఈ 4th ఎస్టేట్ ఈ పత్రికా రంగాన్ని నిర్మించాలి. మన ఆశలను ఆశయాలను బతికించేది ఏదైనా ఉన్నది అని అంటే ఒక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఒక 4th ఎస్టేట్ యొక్క భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ఒక శాసన వ్యవస్థ, అదేవిధంగా
విధంగా శాసన వ్యవస్థతో పాటు బ్యూరోక్రసీ ఏదైతే ఉద్యోగ సమయం ఉందో ఐఏఎస్లు ఐపీఎస్లు ఇది కావచ్చు, అంతేకాకుండా ఒక రాజకీయ వ్యవస్థ, ఈ 3 పిల్లలతో పాటు ఒక పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒక 4వ మూల స్తంభంగా ఉన్నది కనుక నిజంగా ఈరోజు ఈ సంస్థల యొక్క చైర్మన్గా ఉంటూనే ఈ సంస్థలలో పనిచేసే వాళ్ళు చాలా గొప్పగాను, లేకుంటే ఒక చైర్మన్ గాను, లేకుంటే ఒక ఎండి గాను ఫీల్ అయ్యే కొంతమంది ఉన్నప్పటికీ తాను ఒక సామాన్యమైన ఒక రిపోర్టర్గా, ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య పోరాట ధీరుడిగా నిలవడంలో కూడా పొదిల్ల వెంకటేష్ అన్న గారు ఉండడం అనేది నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. అంతేకాకుండా ఈ సామాజిక తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ముఖ్య పాత్ర పోషించింది, నిజంగా సామాజిక తెలంగాణ సాధ్యమైందా అన్న విషయంలో మరి వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, భువనగిరి డిక్లరేషన్ కావచ్చు, దోకదిన్న తెలంగాణ పేరుతో జరిగిన సూర్యాపేట డిక్లరేషన్ కావచ్చు, ఈ సామాజిక తెలంగాణ ఉద్యమం కోసం ఇటు లెఫ్ట్ సైడ్ నుండి ఇటు అంబేద్కర్ వాదులు కానీ, బహుజనవాదులు కానీ, దళిత బహుజన చాలామంది ఉద్యమకారులు, చాలామంది రిపోర్టర్సు, ఎంఈలు, మేధావులు అందరూ పనిచేస్తున్నారు దీంట్లో. అయితే తెలంగాణ సామాజిక పోరాటంలో సామాజిక తెలంగాణ పత్రిక యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. అయితే నిజంగా ఒక రిపోర్టర్ అంటే ఫలానా పర్టికులర్ కులం వాళ్ళు, ఫలానా వర్గం వాళ్ళు ఉండే ఒక పరిస్థితి ఉంటుండే. ఒక న్యూస్ రావాలి అంటే, అట్టడుగు వర్గాల ప్రజల న్యూస్ రావాలి అని అంటే ఒక వర్గం వ్యక్తి చనిపోతే పరమపదించారు, స్వర్గస్థులైనారు అని వస్తుంది. అదే ఒక అనామకుడు అని పేరు వచ్చినా ఆయన పేరు మీద ఆ ఊరు లేకుండా, వాళ్ళ అడ్రస్ లేకుండా గల్లంతైన శవం, అడ్రస్ లేని వ్యక్తి. అంటే ఇలాంటి వార్తలన్నీ రావడానికి, అంతేకాకుండా దుర్మరణం పాలయ్యాడు, మరణిస్తే స్వర్గస్థులు అవుతారు, మరి దుర్మరణం అనేది ఎట్లా అవుతుంది? నిజంగా ఒక వార్త రాయాలంటే ఒక డిస్ట్రిక్ట్ పేపర్లో ఒక 18 పదాలు రాయాలంటే మినిమం ఒక 3000 ఇవ్వాలి. మరి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఒక కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా 2 దశాబ్దాల చిల్లర ఒక పత్రికా రంగాన్ని, మీడియా రంగాన్ని నడిపించడం అంటే చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఇటు శత్రువులు ఉంటారు, అంతేకాకుండా పెట్టుబడి వర్గాలు ఉంటాయి, అంతేకాకుండా అధికారంలో ఉన్న ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది. వీళ్ళందరితోటి యుద్ధం చేస్తూనే ప్రతి పల్లెటూరు నుండి పట్టణం వరకు ప్రతి వార్తని ఒక డేగ కన్నులాగా గుర్తుపట్టి ఏ అంశాన్ని ఉంచాలి, ఉంచకూడదు, నిజంగా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వార్త ఉండాలా ఉండొద్దా అన్న అంశాన్ని ఎంతో యుద్ధం చేసేటప్పుడు కూడా ఒక వార్తని ఫ్రంట్ లైన్లో రావాలి అని అంటే దాని వెనక చాలా ఎన్నుకోతుంది. మరి ఒక మనిషికి ఆ శరీర వ్యవస్థకి నాడీ వ్యవస్థ ఎట్లా ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఆ విధంగా వివిధ పల్లెటూర్ల నుండి రిపోర్టర్లు పనిచేస్తూ ఉంటారు. మరి దాన్ని ఫంక్షనింగ్ చేయడం కోసం, ఒక గుండె హార్ట్ బీట్ ఫంక్షనింగ్ చేయడం కోసం, ఒక బ్రెయిన్ స్ట్రోమింగ్ చేయడం కోసం, ఇక్కడ ఒక బలంగా వ్యవస్థ నిర్మించడం కోసం, మరి ఒక పల్లెటూరు నుండి వచ్చి పట్టణానికి వచ్చి ఒక ఆఫీస్ పెట్టి ఆ ఆఫీస్ ద్వారా సుమారు 300 నుండి ఒక 500 మంది ఎంప్లాయీస్ని పోషించడం అంటే అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఒక ఆశామాషి వ్యక్తి అయితే, ఒక బలం లేని వ్యక్తి అయితే, ఒక తెలివి లేని వ్యక్తి అయితే, నిజంగా భయపడే వ్యక్తి అయితే ఈ సమస్యలన్నీ నాకు వద్దు, ఈ మానసిక ఒత్తిడి నాకంత వద్దు అని వదిలేసేవాడు. ఇదే పోరాటాన్ని ఒకవేళ సాహస వీరులుగా, యుద్ధ వీరులుగా, లేకుంటే బాగా చదువుకున్న మేధావులుగా చూస్తే, ఈ విధంగా ఇండియాలో జర్నలిజం స్టార్ట్ అయింది అని ఒకవేళ చూస్తే రాజా రామ్మోహన్ రాయ్ పేరు గారు చెప్తారు. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్కి సంబంధించిన ఒక బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. అంటే ఆయన ఒక సతీసాగర చట్టం రావాలని, ఆ స్త్రీలకి హక్కులు రావాలని, అదేవిధంగా ఒక పల్లెటూరులో ఆ పల్లెటూరు మారుమూల గ్రామంలో ఏం జరుగుతూ ఉంది, నిజంగా బయటికి వినపడిన గొంతులు చాలా ఉంటాయి, నిజంగా చాలా అణచివేత ఉంది, అవమానాలు ఉన్నాయి, ఈ సమాజంలో చాలా దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనంతటిని ఒక సమాజానికి నిలుటద్దం లాగా, ఒక ముఖ చిత్రం లాగా చూపెట్టాలంటే మీడియా రంగం ఉండాలి, ఒక పత్రిక వ్యవస్థ ఉండాలని చెప్పేసి ఆయన పేరు మాత్రమే చెప్తారు. భారతదేశంలో ఇండియన్ జర్నలిజంకి గాడ్ ఫాదర్ ఎవరు అని అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు చెప్తారు.
కానీ నిజానికి గాంధీజీ ఇండియన్ ఒపీనియన్ పేరుతోటి పేరు పెట్టినప్పటికీ, దక్షిణాఫ్రికాలో ఫైట్ చేసినప్పటికీ, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక జనత అని, బహిష్కృత భారత్ అని, మూక్ నాయక్ అని పత్రికలు పెట్టి కూడా నిజంగా అట్టడుగు వర్గాల యొక్క వాణిని, వాళ్ళ బాణిని, ఆ మూగబోయిన గొంతుల యొక్క నిజంగా వాళ్ళ స్వరాన్ని, వాళ్ళ చైతన్యాన్ని తెలియజేయడంలో ముందు. అంతేకాకుండా నిజంగా ఈ దేశంలో ఒక రకంగా లెఫ్ట్ వాదంతో ఒక హింస అన్నా, రాజ్య వ్యతిరేక శక్తులు అన్నా కానీ నిజానికి ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క గొంతై కాపాడింది. వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేసింది, వాళ్ళ భూముల కోసం ఫైట్ చేసింది. స్త్రీల మీద దాడులు జరిగిన, వాళ్ళ మీద మర్డర్లు, మానభంగాలు జరిగినా కూడా పత్రిక రంగం ద్వారా వాళ్ళ వాణిని, వాళ్ళ బాణిని, వాళ్ళ గొంతెత్తి ఆడి పాడి వినిపించిన ఒక లెఫ్ట్ సంఘాలు కావచ్చు. అదేవిధంగా కాంశీరామ్ సార్ ప్రవేశం తర్వాతకి బహుజన వర్గాలు నిజంగా ఆర్థికంగా, రాజకీయంగా, పత్రిక రంగాల్లో కూడా చాలా ముందున్నప్పటికీ కూడా ఒక పత్రిక రంగాన్ని, వ్యవస్థని నిర్మించడంలో ఎరకబడి ఉన్నారు. కానీ నేడు మనం సామాజిక తెలంగాణ న్యూస్ పేపర్ని కావచ్చు, ఎస్టెన్ న్యూస్ ఛానల్ నిలబడ్డది అంటే పొదిళ్ళ వెంకటేష్ అన్న ఆయన యొక్క జ్ఞానము, ఆయన చెమట, ఆయన రక్తం అంత ధార పోస్తేనే నేడు మన ఒక 500 మందిని సగటుగా ఒక ఎంప్లాయీస్గా మన వాయిస్ వినిపిస్తున్నామంటే, మన హక్కుని కాపాడుకుంటున్నామంటే ఒక వ్యవస్థ ఉన్నది. ఒక వ్యవస్థ వెనక ఒక పెద్ద వ్యక్తి, పోరాట యోధుడు, ఒక మేధావి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దట్టు ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యతలో భాగంగా నేను సరే ఏం చేసినా, ఎట్లా వచ్చినా అన్న నా నేపథ్యం కూడా మీకు చాలా తెలిసిన విషయమే. మారోజు వీరన్నల సొంత ఊరే నాది. మధుస్వరాజ్యము, భీమిరెడ్డి నరసింహారెడ్డికి సంబంధించిన కరివిడాల కొత్తగూడ నా సొంత ప్రాపరు. కానీ అదే 95-94 టైంలో కొన్ని డిస్టర్బెన్స్ వల్ల మేము నూతనకల్కి అక్కడికి మైగ్రేట్ అయినాం. మా ఊరిలో వచ్చిన ఇస్మాయిలు ఏదైతే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడు ఉన్నాడో, అల్లం నారాయణతో కూడా తెలంగాణకు సంబంధించిన మీడియా రంగంలో ప్రాథమికంగా ఉన్నాడో, అక్కడికి సంబంధించిన నూతనకల్కే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ అయినా, అంటే అక్కడికి మైగ్రేట్ అయినప్పటికీ వలస వచ్చినాం. ఏదేమైనప్పటికీ ఈ సామాజిక వర్గాలు, ఈ అట్టడుగు వర్గాల సంబంధించి నేను ఫైట్ చేయడంలో నా జీవితాంతం మొత్తం త్యాగం చేయడానికి నేను ముందుంటా. అదే మధ్యదేశ తెలంగాణ పోరాటంలో పోలీస్ చేతిలో లాఠీ దెబ్బలు తిరిగి కూడా మేము డిబిఎస్ఏ, డిఎంఎస్ఏ, భీమ్ డ్రమ్ ఆధ్వర్యంలో డాక్టర్ నలిగంటి శరత్ అన్న, దర్శను, మిగతా మిత్రులు సుమారు మేము ఒక 100 మంది కలిసి ఫైట్ చేసిన చరిత్ర మాది. ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తున్నా అంటే సామాజిక తెలంగాణ అనేది మనకు గుండెకాయ అని చెప్పడం కోసం. ఇది నిజంగా మనం చైతన్యం చేయడం కోసం, మన వర్గాలను కాపాడడం కోసం. సామాజిక తెలంగాణ నిజంగా సామాజిక తెలంగాణ రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ రాలేదు, వాళ్ళకి రాజ్యాధికారం రాలేదు. వాళ్ళ నిజంగా వాళ్ళ భూములు చాలా దోపిడీ చేయబడి ఉన్నాయి, వాళ్ళకు భూములు వచ్చేవి ఉన్నాయి, వాళ్ళకి ఆత్మగౌరవం వచ్చేది ఉన్నది, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి. తెలంగాణ సామాజిక పోరాటం బతుకున్నది అంటే ఈ మీడియా రంగానికి సంబంధించి వార్తలు రాసిన రిపోర్టర్, ఒకప్పుడు రాజుల దగ్గర శాసనాలు మోసిన పావురాల కానుండి, అదే రాజుల దగ్గర పనిచేసిన వేగుల కానుండి, అదే డప్పు దండోరాల ద్వారా వార్తలని ప్రచారం చేసిన కానుండి, ఇంకా ఈ ప్రింట్ మీడియా బతుకున్నది అని అంటే ఇలాంటి పొదిళ్ళ వెంకటేశ్వర లాంటి ఒక ధైర్యంగా నిలబడే ఒక మేధాశక్తితో పాటు గుండె ధైర్యం ఉన్న వ్యక్తుల వలనేది సాధ్యమవుతుంది. ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే 95-96 అనుకుంటా ఆ టైంలో దాసరి నారాయణరావు గారు పెట్టిన ఉదయం పత్రిక ఒకప్పుడు వర్ధిల్తాను. ఈనాడు కంటే కూడా అది బాగా గొప్ప చరిత్ర కలదు. ఉదయం అని అంటే ఈనాడు కంటే ఎక్కువ రేటింగ్ ఉంది. అదే 85-86 టైం తర్వాతకు వచ్చిన ఈనాడు పత్రిక ఉదయం పత్రికని దాసరి నారాయణరావు నాకు తెలిసి బొగ్గు గనులకు సంబంధించి ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాతకి దాని మీద వచ్చిన అవినీతి ఆరోపణలు తట్టుకోలేక కూడా ఆ పత్రికని ఎత్తేసే స్థాయికి వచ్చింది. మరి ఆ తర్వాతకి 2007-2008 తర్వాతకి వచ్చిన ఏదైతే సాక్షి దినపత్రిక ఉంది, సాక్షి దినపత్రిక అంటే దాని వెనక ఒక పెట్టుబడి స్వామ్యం, దాని వెనక ఒక ఏది డామినేటెడ్ క్యాస్ట్, ఒక ఆధిపత్య వర్గం ముందరికి తీసుకొచ్చి అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన కనుక నిలబడి ఉంటుంది. కానీ
సామాన్యంగా వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన ఒక వ్యక్తి ఈ పెట్టుబడి దారి వర్గాల నుండి నిలబడి సమాజం కోసం ఫైట్ చేయడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి చివరికి వాళ్ళ ప్రాణాలు అర్పించైనా పర్లేదు నేను నిలబడాలి, వ్యవస్థను నిలబెట్టాలి అనే ఒక ధైర్యంగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా సామాజిక తెలంగాణ ఎస్టెన్ ఛానల్ నిలబడి ఉన్నది. అదే సుమన్ టీవో మిగతా సిగ్నేచర్ మిగతా ఆ టీవీ ఛానళ్ళు వాటి వెనక భారీ ఎత్తున పెట్టుబడి ఉన్నది కనుక అభివృద్ధి కనబడుతుంది. అదేవిధంగా నిజంగా ప్రజా గొంతై ప్రజా వాణై అట్టడుగు వర్గాల యొక్క ఆశయాల కోసం వాళ్ళ హక్కుల కోసం విద్య ఉద్యోగ ఆర్థిక అన్ని రకాల హక్కుల కోసం ఫైట్ చేయడంలో సామాజిక తెలంగాణ ముందుంటుంది, ఎస్టెన్ ఛానల్ ముందుంటుంది. ఈ యొక్క బాధ్యతలు నిజంగా నాకు పెద్ద బాధ్యత అప్పచెప్పిరు. నేను ఈరోజు నేను ఎత్తుకుంటున్న ఏదైతే బాధ్యత ఉందో వచ్చే క్యాలెండర్ ఇయర్ నాటికి ఈ 2024 క్యాలెండర్ సామాజిక తెలంగాణ ఈ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేస్తూ ఉన్నామో వచ్చే సంవత్సరం నాటికి మన ఎస్టెన్ టీవీ ఛానల్ సంబంధించి దాని సబ్స్క్రిప్షన్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, సామాజిక తెలంగాణ ఏదైతే పేపర్కు ఉన్న గొప్పతనం దానికి ఉన్న గౌరవం కావచ్చు నిలబెట్టే దగ్గర నేనుంటా. ఎట్టి పరిస్థితుల్లో సంస్థకు కానీ పత్రికకు కానీ ఈ యొక్క ఎస్టెన్ ఛానల్కి కానీ ఎలాంటి మచ్చ లేకుండా అవసరమైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు మొత్తం కూడా నాతో పాటు తీసుకొచ్చి ఈ యొక్క సామాజిక తెలంగాణ న్యూస్ పేపర్కి ఎస్టెన్ టీవీ ఛానల్కి నేను అండగా ఉండి ఏదైతే ఒక ఆక్సిజన్ లెక్క ఈ సామాజిక తెలంగాణకి అవసరమో నేను వెన్నుదండుగా ఉంటూనే నా వంతు బాధ్యతగా నేను సామాన్యంగా ఒక కార్యకర్త లెక్క నార్మల్ ఒక రిపోర్టర్ లెక్క పనిచేస్తూ ఉంటా. నా విలువైన సమయం నిజంగా నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయి ఉన్నా, అవసరమైతే నేను అబ్రాడ్కి పోయేది కూడా ఉండే. సరే నా కుటుంబ బాధ్యతల మేర నేను ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ నేను ఇక్కడ ఉన్నా కూడా నేను ఒక సామాజిక బాధ్యతను మోయాలి, పెద్ద యుద్ధం చేయవలసిన అవసరం ఉన్నది కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేయడంలో పొదింగా వెంకటేష్ అన్నకి నేను నా పూర్తి మద్దతు ఉంటుంది. నా సహకారాన్ని ఇస్తూనే నా జ్ఞానం కావచ్చు, నా రచనలు కావచ్చు, లేదనంటే నా సామాజిక బాధ్యతల భాగంగా వివిధ వర్గాలకు సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కూడా అవసరమైతే తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో చిన్న అవసరం వచ్చింది అన్నకి గట్టిగా సపోర్ట్ ఇస్తా. అవసరమైతే సంస్థకి సంఘానికి ఇంత బలాన్ని చేకూరుస్తా అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నన్ను మీ కుటుంబంలో నన్ను చేర్చుకున్నందుకు ప్రత్యేకంగా అందరికీ పేరు ధన్యవాదాలు. నేటి నుండి నేను నాకు సంబంధించిన ప్రతి అంశంలో ఎలాంటి నలత లేకుండా ఇంత జ్ఞానం దాచుకోకుండా పూర్తి స్థాయిలో 100% నేను అందరికి సపోర్ట్ చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నా. అంతేకాకుండా అందరు దయచేసి మీరు ప్రతి మారుమూల గ్రామం నుండి కావచ్చు, డివిజన్ అయినా డిస్టిక్ అయినా ఒకవేళ మీకు ఏజ్లో మీకు చిన్నోని అనిపించినా ఒక్కోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ నన్ను అర్థం చేసుకోవాలి. అది ఏదైనా సామాజిక బాధ్యతలు తప్ప అది నా వ్యక్తిగతమైన అంశం అనేది కాదు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అగౌరవపరిచే అంశాల్లో మాత్రం నేను ఎప్పుడు తలదూర్చను. అంతేకాకుండా మీ కుటుంబాలు కూడా మా కుటుంబాలకనే భావిస్తాం. కాకపోతే ఏమైనా సెలవా ఏమైనా సంబంధించేదన్న అంశం ఉంటే ఏదైతే ఈ యొక్క సంస్థకి సంఘానికి అధినేతగా ఉన్నటువంటి అన్నగారికి చెప్తే అదైనా 2-3 రోజుల ముందే చెప్తే మీ ప్లేస్లో ఏరే వాళ్ళని రిప్లేస్ చేయడానికి ఒక నిజంగా ఈరోజు ఆ వార్త మనం ప్రింట్ చేయాలి, అది అవసరమవుతుంది. ఆ టైంకే నేను అందుబాటులో లేను అని చెప్తే ఇబ్బంది అవుతుంది కనుక మీ బాధ్యతని ఏరే వాళ్ళకి చెప్పైనా మీరు ఆ బాధ్యతని ఏరే వాళ్ళకి చెప్పైనా వార్త వచ్చేటట్టు చూడాలి. దట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఏ అవకతవక జరిగినా నిజంగా ఒక చోట ప్రాణాలు అర్పించినా త్యాగం చేసినా ఒక ఆడపిల్ల జీవితం బలైనా కానీ వాటికి సంబంధించిన చరిత్ర మనం తప్పనిసరిగా లిఖించవలసిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఒక 100 మంది అడ్వకేట్లకు సంబంధించిన ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఒక NGO ఆర్గనైజేషన్ కూడా మన సామాజిక తెలంగాణకి మనం
నిజంగా వాళ్ళకి ఫ్రీగా లీగల్ అడ్వైజర్ కింద పెడదామని చెప్పేసి నలిగడ్డి శరత్ ఆధ్వర్యంలో దర్శన ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. ఆ లీగల్ సెల్ కూడా మీకు అటాచ్ చేస్తామన్నా. అంతేకాకుండా దయచేసి మీరు బలంగా ఉండండి, సంస్థని బలంగా ఉంచండి, స్నేహపూర్వకంగా మెలగండి. అదేవిధంగా మీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, కృషిని దాచుకోకుండా తూచా తప్పకుండా ప్రతి చెమటకి, ప్రతి అక్షరానికి గౌరవం దక్కాలని కోరుకునే వ్యక్తులలో కూడా అన్నతో పాటు కూడా నేను కూడా ఉంటా. సంస్థ అభివృద్ధి మన అభివృద్ధి కనుక సంస్థకి ఆదాయం వస్తే మనం కూడా కొంచెం చల్లగా ఉంటాం కనుక సంస్థ మనకి ఏమి ఇచ్చింది అనకుండా అవసరమైతే పల్లెటూర్ల నుండి డివిజన్ స్థాయి నుండి మనమే ఇన్కమ్ జనరేట్ చేసి సంస్థకి ఇచ్చే ఒక గొప్ప ఆలోచనని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం నుండి మనకు కమర్షియల్గా ఉండే ఏదైతే వ్యాపారపరమైన ప్రకటనలు కావచ్చు, సామాజిక పరమైన ప్రకటనలు కావచ్చు, భారీ ఎత్తున ఒక ఇంటర్వ్యూలు కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యం, న్యాయం, అవసరమైతే రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో చాలా అంశాల్లో ఎస్టెన్ టీవీ ఛానల్ కూడా, సామాజిక తెలంగాణ న్యూస్ పేపర్ కూడా ప్రస్తావించి ప్రతి పల్లెటూరికి, ప్రతి గడప గడపకి, ప్రతి గుండెని తట్టి లేపే విధంగా మన వార్తలు ఉండాలని, అదేవిధంగా మనం అందరం పనిచేయాలని, ఏదేమైనప్పటికీ మన శక్తిని అంతా దారపోసి సామాజిక తెలంగాణ న్యూస్ పేపర్ని, ఎస్టెన్ టీవీ ఛానల్ని నిలబెట్టాలని బలంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన, ప్రత్యేకంగా ఈ అవకాశం రావడానికి కారణమైన డిబిఎస్ఏ, డిఎంఎస్ఏ, భీమ్డ్రమ్ సంస్థల చైర్మన్ నెల్గంటి శరత్ అన్నకి, అదేవిధంగా పిహెచ్ స్కాలరు, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటరు, డిబిఎస్ఏ కోఆర్డినేటర్ జంగిల్ దర్శన్ గారికి, జాగ్ నుండి మన అదేవిధంగా ఈ సంస్థలోకి ప్రత్యేకంగా మధులు ఉండాలి. నీ ఆలోచనలు మాకు తప్పనిసరిగా అవసరం. సంస్థ బలోపేతం కావాలి, మనం కూడా అభివృద్ధి కావాలి. తప్పనిసరిగా ఈ మనదేశ తెలంగాణ పోరాటం ఏ విధంగా ఉన్నతంగా ఉవ్వెత్తున జరిగిందో హక్కులు రాబట్టడంలో కూడా మన బాధ్యత ఉంది. అన్ని రంగాల్లో మనకి అన్యాయం జరిగింది. ఆ న్యాయం జరగాలంటే ఈ ఫోర్త్ ఎస్టేట్, ఈ పత్రికా రంగం, ఈ టీవీ ఛానల్ నిజంగా తెలంగాణకి ఒక గుండెకాయ నిలబడాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హక్కులని, వాళ్ళకి సంబంధించిన అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడంలో, వాళ్ళ యొక్క అవకాశం రాబట్టడంలో కూడా ఈ యొక్క మన యాజమాన్యం ఉండాలని చెప్పేసి పొదిల వెంకటేశ్వర గారు ఒక మాట పిలుపునియడంతో నేను వేరే ఛానల్లో పనులు పెట్టుకొని కూడా ఆడ నాకు ఉన్నతమైన అవకాశాలు వదిలిపెట్టుకొని కూడా ఈ సామాజిక తెలంగాణ అనేది నాకు మంచి సెంటిమెంటు. నిజంగా నా మీద బాధ్యత ఉందన్న. దర్శన్ సార్ గారి మేరకి, అదేవిధంగా పొదిల్ల వెంకటేశ్వర ఆ సార్ గారి మేరకి, వాళ్ళ ఆలోచనల మేరకి, మీ ఆలోచనలకి, మీ జ్ఞానానికి నేను కూడా ఒక బలంగా ఉంటా, ఒక కుడిభుజంగా ఉంటా అని చెప్పేసి ఈ యొక్క సంస్థలోకి రావడం జరిగింది. నేడు ఈ క్యాలెండర్ని రిలీజ్ చేసుకోవడం చాలా శుభసూచకం. అందరికీ ఈ రోజుతోటి మన కృషి మీద, మన పట్టుదల మీద నమ్మకంతో మంచి జరుగుతుందని భావిస్తా ఉన్నా. మన తలరాతలు కంటే మన చేతి రాతలే మన భవిష్యత్తుని మారుస్తాయని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ఈ మీడియా మిత్రులకి, బృందానికి, యాజమాన్యానికి, ప్రత్యేకంగా పొదిల్ల వెంకటేశ్వరకి, ఈ టెలికాస్ట్ చేస్తున్న కెమెరామెన్లకి, అదేవిధంగా ఇక్కడ భాగస్వామ్యంలో సామాజిక చైతన్యంలో భాగంగా, న్యాయంలో భాగంగా ఇక్కడ ఉన్న స్త్రీలకి, మేధావులకి అందరికీ పేరు పేరిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా పెద్ద ఎత్తున అందరి తరఫున నా నుండి ప్రత్యేకంగా జైభీములు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. పొదిల వెంకటేశ్వరకి ప్రత్యేకంగా జైభీములు. అందరూ మంచిగా జర్నలిజంలో పోకడలు, జర్నలిజం విలువలు అన్ని గమనించే ఉంటారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కాసర్ల మధు మాట్లాడిన తర్వాత మన సామాజిక తెలంగాణ మీద ఒక సెమినార్ పెట్టాలి. ఆయనే జర్నలిజంలో పోకడలు, వినూత్న అంశాలు, వాటి మీద ఒక చర్చాగోష్ఠి పెట్టుకుందాం. మధుకు నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత మంచి పోకడలను వివరించినందుకు. జర్నలిజంలో ఉదయం పత్రిక కాంచి, సాక్షి, ఈనాడు, మన సామాజిక తెలంగాణ వరకు దాదాపుగా చర్చ జరిగినట్లే. అగ్రకులాల పేపర్లు ఎంతసేపట్లో పైకి పోతున్నాయి. మనం 2 దశాబ్దాలైనా కానీ ఇంకా ఏ చెప్పులు పిన్నీసి పెట్టే చెప్పుతోటే నడుస్తున్నాము. దీన్ని మనం అందరం గమనించుకొని మన వర్గాలకు వార్త రాయాలి, వార్తని లిఖించాలి అంటున్నాడు. కాబట్టి మీరందరూ అవగాహన చేసుకోవాలి. యువ జర్నలిస్టులు మేమైతే రిటైర్డ్ అయినామంతా
అన్ని విషయాలలో. కాబట్టి భవిష్యత్తు మీది కాబట్టి కాసర్ల మధు నాయకత్వంలో ఇది ముందుకు పయనిస్తుందని నేను భావిస్తూ ఈరోజు ముఖ్య అతిథి దీనికి నా యొక్క వ్యక్తిగత భావన చెప్తున్నాను. ఈ సామాజిక తెలంగాణ ఇప్పుడు అప్లిఫ్ట్మెంట్ కావాలని కోరుతూ శ్రీకృష్ణుడు పొదిల వెంకట అయితే అర్జునుడి మాదిరిగా ఓయూజేఏసీ చైర్మన్, డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్, ఈనాటి క్యాలెండర్ ఆవిష్కరణ ముఖ్య అతిథి మన మిత్రుడు చీఫ్ గెస్ట్ జంగిల్ సుదర్శన్ ఓయూజేఏసీ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అందరికీ జైబీ. సామాజిక తెలంగాణ దినపత్రిక వ్యవస్థాపకులు పొదులే మన వెంకటరమణ అన్నగారికి ఉస్మానియా యూనివర్సిటీ ఓయూజేఏసీ పక్షాన, అదేవిధంగా బహుజన విద్యార్థి సంఘాల పక్షాన, అదేవిధంగా డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రావ్ విద్యార్థి సంఘాల పక్షాన ఒక న్యాయబద్ధమైనటువంటి అంశాలను కేంద్రంగా చేసుకొని ఒక 3 దశాబ్దాలుగా ఆగిపోకుండా, అలసిపోకుండా, అమ్ముడు పోకుండా ఒక వాదన కోసం, ఒక ఆశయం కోసం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతోమంది పుడతారు, ప్రపంచంలో ఎంతోమంది పుడతారు, చేస్తారు. కానీ ప్రజల కోసం, ప్రగతి కోసం, సమాజ మార్పు కోసం కొంతమంది మాత్రమే తన జీవితాల్ని త్యాగం చేస్తారు. ఆ త్యాగం చేసే ఆ క్రమంలో భాగంగా తెలంగాణ నుంచి ఒక న్యాయబద్ధమైనటువంటి అక్షరాల కోసం తన లైఫ్ను మొత్తం కూడా సాక్రిఫై చేసినటువంటి మన పొదుల వెంకటరమణ అన్నగారికి హృదయపూర్వక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్టు ఒక సత్యాన్ని ఎప్పుడు కూడా ప్రచారంలో ఉంచాలి, ఒక నిజాన్ని ప్రచారంలో ఉంచాలి. ఒక నిజాన్ని ప్రచారంలో ఉంచకపోతే అబద్ధమే ప్రచారంలో ఉంటుంది అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ నిజాన్ని ప్రచారంలో ఉంచే పత్రిక సామాజిక తెలంగాణ పత్రిక అని చెప్పేసి సందర్భంలో, ఇదే సందర్భంలో మరి ముఖ్యంగా ఒక్కసారి గమనిస్తే భారతదేశ పత్రికలను ఒకసారి గమనిస్తే 1835వ సంవత్సరంలో సత్యదూత్ అనేటువంటి పత్రిక వచ్చింది. ఈ పత్రిక వచ్చినప్పుడు చాలా ఒడిదుడులకు లోనయ్యింది. అసలు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రింటింగ్ మిషన్ ఎవరు కనిపెట్టారు? జాన్ గుటాన్ పార్క్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టిండు. అంతకన్నా ముందు ప్రాచీన కాలంలో అక్షరాలు ఏ విధంగా రాసేవాళ్ళు, అసలు ఏ విధంగా చదివేవారు? ఇన్ని పేపర్ రూపంలో అక్షరాలు ఉన్నాయి, చదవడానికి చాలా మందికి ఇబ్బంది అవుతుంది. కానీ ఒకప్పుడు చదువుదామంటే పేపర్ లేదు, రాద్దామంటే పెన్ను లేదు, చదువుదామంటే చదువు లేదు. ఆ కాలంలో కూడా మరి ఎట్లా వచ్చింది? తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, మర్యాకుల మీద రాసుకున్నారు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, జానపద సాహిత్యం ఉన్నది, మౌఖిక సాహిత్యం ఉన్నది, మాటల రూపంలో మాత్రమే ఉంది. ఈ పరంపరలో ప్రపంచంలో అచ్చు యంత్రాన్ని కనిపెట్టినటువంటి అంటే జాన్ గుటాన్ బర్గ్ నుంచి వాళ్ళు కనిపెట్టిన తర్వాత మొట్టమొదటగా పత్రికల్ని గమనిస్తే సత్యదూత్ అనేటువంటి పత్రికను స్థాపించినప్పుడు అనేక సమస్యలు ఎదురైనాయి. అట్లనే మన తెలుగు తొలి దినపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు ఆ పత్రిక, ఆంధ్ర పత్రిక. మరి తెలంగాణ వాదంతో వచ్చినటువంటి పత్రికలు ఏమున్నాయి అని అంటే సూరవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ అనేటువంటి పత్రికను స్థాపించారు. ఒకసారి అంతకన్నా దాని తర్వాత కందుకూరి వీరేశలింగం గారు వివేకవర్ధిని పత్రిక స్థాపించారు. ఎందుకు ఈ పత్రికల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అనంటే, ఒక పత్రికను స్థాపించడం కానీ వీటిని నడిపించడం అంటే ముళ్ళ మీద నడవడం అనమాట.
కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా, రక్తాలు గారినా కూడా భరించుకుంటూ, సమస్యల్ని ఉన్నా కూడా బయటికి చెప్పలేక ఒక ఆశయం కోసం ముందుకు వాళ్ళు ఆ విధంగా ఆ స్పిరిట్ తోటి వాళ్ళు సాగారు. ఆ పరంపరతో తోటి, ఆ స్ఫూర్తితోటి సామాజిక తెలంగాణ పత్రికను గత దశాబ్దాలుగా, 2 దశాబ్దాలుగా ఒక న్యాయబద్ధమైనటువంటి అక్షరాల కోసం కొత్త సమాజాన్ని నిర్మాణం చేయాలనే లక్ష్యంతో గత పాలకుల నిర్లక్ష్యాలను ఎత్తిపడుతూ, స్వేచ్ఛ ఇస్తూ, సమానత్వం ఇస్తూ, మన పొదిలే వెంకటరమణ గారిని చూస్తే నాకు ఒక పెరియర్ స్ఫూర్తి అన్నలో కనిపిస్తుంది. పెరియర్ నడిపించినటువంటి పత్రిక పురుచి అనే పత్రికను నడిపించాడు. అట్లనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తను నడిపించినటువంటి బహిష్కృత్ భారత్ కానీ, మూక్ నాయక్ కానీ రీసెంట్గా 200 ఏళ్ళు నడిచి 200 ఏళ్ళు అయింది. 200 ఏళ్ళు అయింది ఇప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించినటువంటి పత్రిక. ఆ పరంపర, ఆ స్ఫూర్తి పొదిలే వెంకటరమణ గారు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాదం నుంచి, ఒక ఉత్పత్తి కులంలో జన్మించి, ఒక సంచార కులంలో, ఒక అణగారిన వర్గాల ప్రజలు, అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ చరిత్రను తిరగరాసే శక్తి మాకు కూడా ఉన్నది అని చెప్పేసి ఒక ఆత్మగౌరవ జెండాను ఎగరవేయడం కోసం అన్న ఒక జెన్యూన్గా, ఒక కాజ్ మీద, ఒక కాన్సెప్ట్ మీద ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ అన్న పత్రిక నడిపిస్తూ ఉన్నాడు సామాజిక తెలంగాణ పత్రిక. ఎందుకు సామాజిక తెలంగాణ పత్రికకు డివిఎస్ఏ, దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్, ఓయుజేఎస్ ఎందుకు అన్నకు మద్దతుగా ఉంటుంది అని ప్రకటించినాము అంటే, ఇందులో సామాజికలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాదం కనిపిస్తున్నది. ఈ సామాజిక తెలంగాణలో బహుజనవాదం కనిపిస్తూ ఉన్నది, అణగారిన వర్గాల బ్రతుకులు కనిపిస్తూ ఉన్నాయి, అణగారిన వర్గాల ఆకలి కనిపిస్తూ ఉన్నది. అన్నపు రాశులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట, అంశతూలికలు ఒక చోట అని చెప్పినటువంటి కాళోజీ నారాయణరావు అన్నట్టు ఆకలి కనిపిస్తూ ఉన్నది. ఈ సామాజిక తెలంగాణ పత్రికలో ఈ తెలంగాణ యొక్క రూపురేఖలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సామాజిక తెలంగాణ పత్రికలో ఈ దేశ ముఖ చిత్రం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మన పొదిలే వెంకటరమణ గారికి ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన, డిబిఎస్ఏ పక్షాన అన్నకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. ఇదే సందర్భంలో ఒక సంస్థను నడిపియాలన్నా, లేదంటే ఒక సంఘాన్ని నడిపియాలన్నా, లేదంటే ఒక కాన్సెప్ట్ నడిపియాలన్నా కూడా ఇబ్బందులు ఎదురైతాయి, సమస్యలు ఎదురైతాయి, చాలా ఇబ్బందులు ఎదురైతాయి. ఇక్కడికి వచ్చినటువంటి మన రిపోర్టర్స్ కానీ, లేదంటే సామాజిక తెలంగాణ, అదేవిధంగా S10 న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి మన రిపోర్టర్స్ కానీ, ఇక్కడ ఉండేటువంటి టెక్నీషియన్స్ కానీ, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి మన పొదిలే వెంకటరమణ గారికి సహకరించేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు ఒక కొత్త వ్యవస్థను నిర్మాణం చేసే అవకాశం ఈరోజు ఇక్కడ ఉన్నది. ఇక్కడ పూర్తి స్వేచ్ఛ అన్న కల్పిస్తున్నాడు. రాయండి, అలసిపోకండి, వెళ్ళండి, పరిగెత్తండి, ముందుకు సాగండి, నూతన ఆలోచనలకు. ఇక్కడ ఏం కనిపిస్తున్నది సామాజిక తెలంగాణలో అంటే, నేను గమనించిన అంశం ఏంటి అంటే, కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాడు కదా సామాజిక తెలంగాణ పత్రికలో. కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ముందు చూపుతో ప్రయాణించండి అంటున్నాడు. కాన్సెప్ట్ను ముందుకు తీసుకుపోండి అంటున్నాడు. ఒక సంస్థ కోసం మీరు నిలవండి అంటున్నాడు. ఉస్మానియాలో మేము కూడా డిబిఎస్ఏ ఆర్గనైజేషన్ ఒక దశాబ్ద కాలంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఉద్యమం చేస్తా ఉన్నాం. అంటే ఒక సంఘం అంటే మాకు అమ్మలాంటిది, డిబిఎస్ఏ అంటే నాకు అమ్మలాంటిది. అట్లా ఇప్పుడు సామాజిక తెలంగాణ పత్రికకు ఇంతమంది మీరు ఒక రిపోర్టర్స్గా ఇంతమంది మీరు వచ్చారు కదా, మనకు అమ్మ జన్మనిస్తే ఈ సామాజిక తెలంగాణ ఇంకొక సమాజానికి మనల్ని పరిచయం చేయించిందనే ఉద్దేశం మనందరి హృదయాల్లో ఉండాలని సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. మనందరూ అమ్మగా, ఇది అమ్మగా చూడాలి మనం. ఇక్కడ ఈ హాల్లోకి వచ్చినాము అంటే, ఈ హాల్లో ఈ వేదికకు వచ్చినామంటే మనం అమ్మకి ఏమి ఇవ్వాలి, మనకు అమ్మ ఏమి ఇచ్చిందని కాదు, మనం ఏమి ఇవ్వాలి అమ్మకు, మనం ఏం చేస్తున్నాము,
మనం ఎంత వార్త రాస్తున్నామో, మనం అసలు కమిట్మెంట్గా ఉండాలి కదా, కాన్సెప్ట్ ఉండాలి కదా అనే విషయాల్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటే రేపటి చరిత్ర నిర్మాణంలో మనము ముందుకు సాగుతామని. పొదిలే వెంకటరమణ గారు, నాకు అన్నని చూస్తే నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే, అన్న అసలు మీరు గమనించాలి, నాకు పొదిలే వెంకటరమణ అన్న అసలు ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు అంటే అన్న 24/7 మన అంటే ఈ సామాజిక తెలంగాణ పత్రిక ఎస్టైన్ న్యూస్ ఛానల్ కోసం బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అంటాం కదా, అవి కూడా అన్న అంత ఒత్తిడి ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, అసలు ఏమున్నా లేకున్నా ఒక్కడు 100 మంది చేసే పనులు చేస్తారంటారు చూడు, అట్లా ఒక ఆక్టోపస్ కనిపిస్తాడు నాకు పొదిలే వెంకటరమణ అన్న చూస్తే. ఆక్టోపస్ ఒక ఆకాశం అంతా అవుతుంది, ఒక చిన్నగా అవుతుంది, మిడిల్లో అవుతుంది. అట్లా అన్న స్పిరిట్ని ఈ రిపోర్టర్స్ కానీ ఇక్కడ వచ్చేటువంటి మీరందరూ కూడా పొదిలే వెంకటరమణ అన్న ఒక్కరిని కాదు, అన్న యొక్క ఆశయాన్ని చూడడం అంటే అమ్మను గుర్తు చేసుకోవడం. పొదిలే వెంకటరమణ అన్న అమ్మను గుర్తు చేసుకోవడం. కాబట్టి ఆ స్పిరిట్ తోటి మీరందరూ ముందుకు సాగాలి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జరుగుతున్నటువంటి పోరాటాలు కేంద్రంగా మీరందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఐ డిఎంఎస్ఐ వ్యవస్థాపకులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు లాంటి వాళ్ళు కూడా చాలామంది ఈరోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరు, అసలు ఎవరు పదవులు అనుభవిస్తున్నారు, అసలు నిజంగా ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటు అనేటువంటి విషయాలలో మీరు మీరు మీ నియోజకవర్గాలలో మీరు కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మన పొదిలే వెంకటరమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి నా అన్న వాళ్ళకి, ఇంతమందికి, నా కుటుంబ సభ్యులకు గుర్తు చేస్తూ ఉన్నది ఏంటి అంటే, మీరు సామాజిక తెలంగాణ పత్రిక కానీ మీరు ఒక ఎస్టైన్ న్యూస్ ఛానల్లో మీరు మీ నియోజకవర్గంలో ఉన్నారు కదా, అంటే ఒక ప్యాషన్గా మీరు పనిచేయండి. అన్న ఫోన్ చేస్తే వార్త పంపించడం, అన్న ఫోన్ చేస్తే ఒక మెసేజ్ చేస్తే రిప్లై కావడం, ఇది కాదు. అట్లా చేస్తే తాత్కాలికంగా మీరు ఒక ప్యాషన్గా తీసుకోండి, ఒక ఆశయంగా తీసుకోండి, ఒక స్పిరిట్గా తీసుకోండి. అట్లా తీసుకుంటే ఏమవుతుంది అంటే మీకు ఒక కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. అన్న ఫోన్ చేస్తే వార్త పంపిస్తా, లేదు అన్న ఫోన్ చేస్తే నేను వద్దాం మీటింగ్లకు కాదు. ఇది మనదని ప్రతి ఒక్కరు మీరు అనుకోండి, ఇంకా అనుకోండి. ఆల్రెడీ అనుకునే ఇక్కడ దాకా ఉన్నారు. ఇంకా ఈ 2024లో ఒక కొత్త రూపురేఖల్ని, అంటే 2024లో మన క్యాలెండర్ ఆవిష్కరించుకున్నాం కదా, ఈ 2024 నుంచి 2025 వరకు నేను ఇక్కడ ఉండే నా అన్న వాళ్ళకి, నా కుటుంబ సభ్యులకు గుర్తు చేస్తా ఉన్నది అంటే 25 లోపట్ల మనం ఎట్లా ముందుకు తీసుకుపోదాము మన సామాజిక తెలంగాణ పత్రికని, అదేవిధంగా ఎస్టైన్ న్యూస్ ఛానల్ని ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలి, కొత్త పద్ధతిలో ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశాల మీద అన్నతోటి చర్చించండి, అన్నతోటి ఆలోచించండి. అన్న ఫోన్ చేయడం, మీరే ఫోన్ చేసి ఒక స్పిరిట్గా మీరు ఒక స్పిరిట్లో భాగంగా మీరు ముందుకు సాగాలి అని తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ మన జర్నలిజం డిపార్ట్మెంటు అండ్ డిబిఎస్ఏ స్పోక్ పర్సన్ కాసల మదనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో మంచి అనుభవం ఉన్నది, సివిల్ ఇంజనీరింగ్లో ఒక మంచి సర్కిల్ ఉన్నది. మన అరవింద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా. అదే క్రమంలో నన్ను ఈ కుటుంబంలోకి ఆహ్వానించి, దర్శన్ మీరు ఉండాలి అని చెప్పేసి నన్ను ఆహ్వానించి, నన్ను గుర్తించి గౌరవించి ఆహ్వానించి నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మన సామాజిక తెలంగాణ అదేవిధంగా ఎస్టైన్ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకులు మన పొదిలే వెంకటరమణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇప్పటిదాకా సరే మనం క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. సరే, ఈ క్యాలెండర్ని మీ ప్రాంతాల్లో, మీ మండలాల్లో, జిల్లాల్లో అక్కడ తీసుకెళ్ళి మన సామాజిక తెలంగాణ వాదులతో కానీ, అలాగే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, అధికారులతో, వివిధ కుల సంఘాలతో
స్వచ్ఛంద సంస్థలతోని ఈ క్యాలెండర్ని మీ ప్రాంతంలో ఆవిష్కరించి మరి ఎందుకంటే సామాజిక తెలంగాణ తన వాయిస్ వినిపించడానికి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది అనే కోణంలో మనం చూపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. రేపటి నుండే మీరు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమానికి పూనుకొని తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో కూడా మన సామాజిక తెలంగాణ వాణిని వినిపించడానికి మీరందరూ ప్రయత్నించాలి, కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్తోనే మరి ఈ సమావేశాన్ని ముగించడానికి సరే ముగిద్దాం. పోతే మరి రేపటి నుండి మరి మధు గారికి మనం మంచి సీనియర్ జర్నలిస్టు మీ అందరూ తెలుసు, ఎంసీఏ చేసాడు, సరే ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ, మరి ఆయన సేవలు కూడా మనం తీసుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా అంటే గతంలోకి ఇప్పటిదాకా మనకు దర్శనాన్ని చెప్పిండు 2024లో మన వంట ఏందో చూపించుకొని 25 వరకల్లా మనలో తప్పకుండా మార్పు రావాలి. ఇప్పుడు ఉన్నదానికంటే మార్పు రావాలి. మార్పు రావాలంటే ఇది ఏ ఒక్కరితోనే సాధ్యమయ్యేది కాదు, అందరం కలిస్తేనే సాధ్యమవుతుంది. ఒక్కరితో చేసే వెలుగు వేరు, ఒక్క లైట్ వేస్తే వెలుగు వేరు ఈ రూమ్కి, అదే ఉన్న 10 లైట్లు వేస్తే వెలుగు వేరు ఉంటుంది. వెలుగే కానీ ఎక్కువ లైట్ వేయడంలో ఎక్కువ కాంతి వస్తుంది కాబట్టి మనందరం కూడా అన్ని ప్రాంతాల్లో అందరూ కూడా సమిష్టిగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి చేయాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. రామా, ఇప్పుడు ఈ సభను ఇంత మంచిగా జరుపుకున్నందుకు మనందరి తరఫున బ్యూరో సామాజిక తెలంగాణ బ్యూరో రిపోర్టర్ బి వాణి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి సామాజిక తెలంగాణ పేపర్ క్యాలెండర్ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన పొదుల వెంకటరమణ సార్ గారికి మరియు ముఖ్య అతిథులుగా దర్శన్, మధుసూదన్ సార్ గారు, అరవింద్, రాములు తదితరులు పెద్దలు, మిత్రులు కృతజ్ఞతలకు తెలియజేస్తూ ఈ సభకు విచ్చేసిన ముఖ్య అతిథులకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ సభ ఇంతటితో ముగిసినది. అందే